వర్జిన్ బాయ్స్ కొత్త తెలుగు సినిమా జూలై 5న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఆగస్టు 15న ఓటీటీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నాకు ఈ సినిమా గురించి తెలుసు. వర్జిన్ బాయ్స్ టైటిల్ విన్నాను, ట్రైలర్ చూశాను జూలైలోనే. అప్పుడు అంటే ట్రైలర్ చూశాక అర్థమైంది ఒక అడల్ట్ కామెడీ, ఏమంటే కొద్దిగా నాసిరకంగా ఉందనిపించింది. కొత్త ప్రొడ్యూసరు రిలీజ్కి ముందు కొద్దిగా హంగామా చేశాడు. ప్రొడ్యూసర్ బాగా పాపులర్ అయ్యాడు రిలీజ్కి ముందు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ వేరే ప్రెస్ మీట్లలో కానీ అతను చెప్పిన అంటే థియేటర్లలో డబ్బులు కురిపిస్తాము ప్రేక్షకుల పైన అనేసి, ఐఫోన్లు ఫ్రీగా ఇస్తామనేసి అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఇలా పాపులర్ అయ్యాడు. బజ్ అయితే వచ్చింది ఈ సినిమాకు. దానితో టైటిల్ వర్జిన్ బాయ్స్ అడల్ట్ కామెడీ అనేసి. ప్లస్ ఇందులో హీరోయిన్గా చేసిన అమ్మాయి మిత్రా శర్మ, ఆ అమ్మాయి కొద్దిగా సోషల్ మీడియాలో కొద్దిగా పాపులర్ అయింది. మన యూట్యూబర్ హర్ష సాయి మొదటి సినిమాలో హీరోయిన్గా చేయబోయి అతని మీదే రేపు లాంటి ఒక అలిగేషన్ చేసింది. అప్పటి నుంచి హర్ష సాయి కనుమరుగైపోయాడు. ఆ అమ్మాయి హీరోయిన్ మిత్రా శర్మ. ఆ అమ్మాయిని చూస్తే హీరోయిన్ లాగా లేదు, ఏదో అమ్మమ్మలాగా ఉంది ఆ అమ్మాయి సినిమాలో కూడా. ఇంకొకటి వచ్చేసి ఒక హీరోగా చేసిన ఏం పేరు అతని పేరు మన బిగ్ బాస్లో వచ్చింది, సిరి బాయ్ ఫ్రెండ్ సుహేనా ఏదో ఉంది అతని పేరు. కొద్దిగా నానిలాగా ఉంటాడు అతను నచ్చాడు, అతను ఇష్టం నాకు. సినిమాలో కూడా అతని క్యారెక్టర్ నచ్చింది నాకు కామెడీ వైజ్. ఇక సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్స్లో తర్వాత ప్రొడ్యూసర్ కొద్దిగా రివ్యూవర్స్ మీద పడ్డాడు. ఎస్పెషల్లీ పూల చక్కాని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళాడు రేటింగ్ సరిగ్గా ఇవ్వలేదనేసి. ఏదో తక్కువ చేసి మాట్లాడాడు అనే సినిమా గురించి, హీరోయిన్ల గురించి. ఇక అప్పుడు చూడలేదు నేను థియేటర్లో వచ్చినప్పుడు. ఇప్పుడు చూశాను, ఆహాలో వచ్చింది కదా అని చూశాను. ఎందుకంటే నదులన్నీ సముద్రాల్లో చేరినట్టు ఈ చెత్త సినిమాలన్నీ ఆహాలో చేరుతాయి. సో తెలుసు సినిమా బాగుంటుందని తెలుసు. ట్రైలర్ చూశాను, నాసిరకం అని తెలుసు. దానికి తోడు ప్రెస్ మీట్లో విలేకరులు అడిగారు అమెరికన్ పై ఇన్స్పిరేషన్ అనేసి. ప్రొడ్యూసర్ కాదన్నాడు, కానీ సినిమా చూస్తే అమెరికన్ పై అనేది 1999లో వచ్చింది. 1, 2, 3, 4, 5 వరుసగా ఆ సినిమాలు చూశాను నేను. అవి ఇప్పుడు చూసినా కానీ, ఇప్పుడు ఈ జనరేషన్ అబ్బాయిలు చూసినా కానీ పర్ఫెక్ట్ సినిమాలు అవి. అంటే మనకు 14 నుంచి అబ్బాయిలకు 9th క్లాస్ నుంచి ఇంటర్ వరకు బాయ్హుడ్ నుంచి మ్యాన్హుడ్కి మారే క్రమంలో చాలా అనుమానాలు, చాలా డౌట్లు ఉంటాయి. అవన్నీ అమెరికన్ పైలో చాలా హిలేరియస్గా, చాలా అడల్ట్ కామెడీతో ఉన్నా కానీ చాలా క్లాసిక్గా చూపిస్తారు. అవన్నీ ఇప్పటికైనా చూడొచ్చు ఆ సినిమాలు. అబ్బాయిలకు అపోహలన్నీ తొలగిపోతాయి సినిమాలు చూస్తే. ఈ సినిమా సెటప్ అలాగే ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ గంటనే ఉంది, సెకండ్ హాఫ్ 1:10, మొత్తం 2:10. ఫస్ట్ హాఫ్లో అసలు కథ ఏం లేదు ఈ సినిమా వర్జిన్ బాయ్స్లో. ఏదో టైటిల్ కొద్దిగా అంటే యూత్ని అట్రాక్ట్ చేయాలని తీశారు. అంత బూత్ సీన్లు, బూత్ కామెడీ, బూత్ జోకులు, బూత్ యాక్టర్లు, అంత బూత్ తప్ప ఏం లేదు సినిమాలో. అలానే ఆ బూత్ అన్న పరిపూర్ణంగా ఉందంటే అది లేదు, అటు ఇటు కాకుండా తీశారు. అంటే ఫస్ట్ హాఫ్లో కథ ఏం లేకుండా సీన్లు నింపేశారు అంతే. దానికి తోడు అమెరికన్ పై ఇన్స్పిరేషన్ కాబట్టి కాలేజ్ పేరు, యూనివర్సిటీ పేరు కూడా డికిన్సన్ యూనివర్సిటీ. డిక్ అంటే తెలుసు కదా, డికిన్సన్ యూనివర్సిటీ అని పెట్టుకున్నారు. యథాతథంగా అమెరికన్ పైన దింపేశాడు. బట్ ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయలేదు. అందులో బడ్జెట్ లేదు వీళ్ళకి. సో సింపుల్గా చిన్న చిన్న రూముల్లో అలా కానీ చేశారు. 3 హీరోలు, 3 హీరోయిన్లు. ఒక హీరో శ్రీహాన్ మన నానిలా ఉంటాడన్న కదా, అతని క్యారెక్టర్ కూడా నచ్చిందంటే గుడ్లో మెల్ల అంతే. ఇక ఇంకొక 3 హీరోయిన్లు, ఒక అమ్మాయి మిత్రా శర్మ, అమ్మాయి అమ్మమ్మలాగా ఉంటుంది. ఇక మిగతా 2 హీరోలు, 2 హీరోయిన్లు బాగా ఏమంటారు, కొత్త వాళ్ళు, ఫేసులు తెలీదు. ఆ హీరోయిన్లు బాగా ఎక్స్ప్లోర్ చేశారు. ఎక్స్పోజింగ్ కానీ, లిప్ లాకులు కానీ, లవ్ మేకింగ్ సీన్స్ కానీ ఇలా. సో ఫస్ట్ హాఫ్ అంతా కథ విషయం లేకుండా వెళ్ళిపోయింది. ఓన్లీ సీన్లతో నింపేశారు. సెకండ్ హాఫ్లో మొదటి అరగంట పాటు కొద్దిగా పర్లేదు సినిమా. అంటే కొద్దిగా డిస్కస్ చేశారు ప్రీ మ్యారిటల్ సెక్స్ గురించి, ఇలాంటి విషయాలు కొద్దిగా మాట్లాడారు కాబట్టి అది ఓకే. తర్వాత మళ్ళీ మిగతా 40 నిమిషాలు సెకండ్ హాఫ్లో మరి అదే సేమ్ రొటీన్, ఇంకా చెత్తారం అంతా నింపి అర్థం లేని సీన్లు, పెద్ద డైలాగులు, పెద్ద మాటలు, ఏదో ఇంకా బ్యాక్గ్రౌండ్లో పాటలు, ఇవన్నీ ఇలా వెళ్ళిపోయింది సినిమా. నాకైతే అస్సలు నచ్చలేదు ఈ వర్జిన్ బాయ్స్. కేవలం బూత్ని నమ్ముకొని యూత్ వచ్చి సినిమా చూసి హిట్ చేస్తారనుకున్నాడు ప్రొడ్యూసరు. కానీ మన వాళ్ళు చాలా సెన్సిబుల్, మన తెలుగు ఆడియన్స్. సినిమా బాగుంటే అది బూత్ కామెడీ అయినా, అడల్ట్ కామెడీ అయినా, క్లీన్ కామెడీ అయినా బాగుంటేనే చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు. యాక్టర్లతో సంబంధం లేదు. సో ఇంకోసారి ప్రూవ్ అయింది. ఇలాంటి చీప్ సినిమాలు తీయడం మానేస్తే బాగుంటుంది. తీస్తా ఇలాంటి సినిమాలు, అడల్ట్ కామెడీ తప్పేం లేదు. నేను పెరుగుతున్నప్పుడు చూసిన సినిమా అల్లరి,
అల్లరి నరేష్ది. మా టైంకి అదే మంచి అడల్ట్ కామెడీ సినిమా. ఆ తర్వాత చాలా వచ్చాయి. శివాజీది కూడా ఒక సినిమా వచ్చింది, మాయదారి మైసమ్మ పాట ఉంటుంది. ఆ సినిమా బ్యాచిలర్స్ అనుకుంటా. అది మరీ ఇంకా పక్కా బూత్ సినిమా. అదైతే హిట్ అయినాయి అవి. అలా ప్రతి జనరేషన్కి ఒక సినిమా వస్తుంది. ఈ జనరేషన్కి వర్జిన్ బాయ్స్ అనుకోవాలి. సో బట్ సినిమా అయితే బాగాలేదు. చూస్తాము అంటే ఆహాలోనే కాబట్టి బాయ్స్ చూడొచ్చు, బట్ చూసినా ఎంజాయ్ చేయలేరు ఈ సినిమాని. ఏదో అక్కడక్కడ కొద్దిగా లిప్ లాక్లు, కొద్దిగా స్కిన్ షో అలాంటివి ఉన్నాయి కాబట్టి ఓకే, టైంపాస్ అంతే. సో నా రేటింగ్ వచ్చి 1/5 బ్యాడ్ అని చెప్తాను ఈ వర్జిన్ బాయ్స్. సో జనాల వీక్నెస్ మీద సొమ్ము తీసుకోవాలనుకున్నాడు ప్రొడ్యూసర్, కానీ వర్కౌట్ అవ్వలేదు ఈ వర్జిన్ బాయ్స్తో. బిగ్ మైనస్ ఈ సినిమాలో హీరోయిన్ మిత్రా శర్మ. హీరోయిన్ లాగా లేదు, ఆమె అమ్మమ్మలాగా ఉంది. మిగతా శ్రీహాన్ ఒక్కటి క్యారెక్టరు అక్కడక్కడ కామెడీ కొద్దిగా పర్లేదు అతను ఒక్కడే. ఇంకా మిగతా అంతా ఇంకా లైటే సినిమా. ఓకే, బాయ్.